సింహాసనాసీనుడా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా గట్టిగా చప్పట్లు కొట్టు ఆరాధనకు పాత్రుడా నీవే దైవము యుగ యుగాలు నే పాడెదను నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడెదను స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా. నీ వేదనలో నీ శోధనలో లోకంలో ఉన్న వారు ఎవరు మనకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ యెహోవా ఈరే, ఆయన మాత్రమే మన సహాయకుడు, ఆయనే మనల్ని ఆదుకోనివాడు, ఆయనే మనల్ని చూసుకొనివాడు. కాబట్టి అందరం గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి నీ కోసమే నీ కృప కోసమే 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 నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా. ఆయన కృపలో ఆయన సేవలో మనం వర్ధిల్లాలంటే మన ఆత్మను ఆయనకు అప్పగించినప్పుడు మన దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అనేకమైనటువంటి అద్భుతమైన వాక్యాల ద్వారా ఈ గడిచిన ఈ దినాలలో ఉపవాస ప్రార్థనలో దేవుడు 40 రోజులుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి కనానికి ఎలా నడిపించాడో దేవుడు ఈ 40 రోజులు 40 సంవత్సరాలకి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ సేవలోనే తరించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ సేవలోనే తరించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా
సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడెదను 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 స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా